ఒక మ్యాచ్ చూసి పిల్లలకి పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ పాటించవలసిన విషయం ఏంటంటే ఏజ్. పెద్ద ఏజ్ వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేయకూడదు. అంటే ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు మేడం అని అంటే కనుక చేస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఫ్యామిలీస్లో చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. 10th ఆపేయడము, మ్యారేజెస్ చేయడము అలా చేస్తున్నారు. అయితే ఈ వీళ్ళకి ఏంటంటే ఆ చిన్న ఏజ్లో పెళ్లి చేయడం వల్ల వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఉండదు. ఎడ్యుకేషన్ ఇప్పుడు ఈ రోజున చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మినిమం ఎడ్యుకేషన్ అంటే మినిమం గ్రాడ్యుయేషన్ అయితే చేయాల్సిందే. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అంటే మంచి మంచి చదువులు వచ్చాయి కదా, ఒక బీఏ, బీకామ్, బీఎస్సీ అని కాకుండా బోల్డన్ని వచ్చేసాయి. బీటెక్లు, తర్వాత బీబీఏలు, రకరకాలు సీఏ, తర్వాత ఎన్నో వచ్చేసాయి. సో ఏది కావాలి వాళ్ళు చదవాలనుకుంటారో మినిమం ఎడ్యుకేషన్, మినిమం గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఖచ్చితంగా చదివించాలి. అంటే అమ్మాయిలే అని కాదు నా ఉద్దేశం, అబ్బాయిలు కూడా. వాళ్ళకి ఏంటంటే పర్టికులర్ చదువు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి రావడానికి తగినంత చదువు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇప్పించాలి. తర్వాత ఏంటంటే వాళ్ళు ఒక స్టాండ్ అయిన తర్వాత ఏం చేయాలంటే, ఒక మ్యాచ్ చూస్తున్నాము అంటే అవతల ఫ్యామిలీ ఎటువంటిది, ఆ ఫ్యామిలీ ఏంటి, అబ్బాయి బాగానే ఉన్నాడు, బాగానే చదువుకున్నాడు, మంచిగా జాబ్ చేస్తున్నాడు, ఇంత శాలరీ వస్తుంది అని మాత్రం చూసుకోవద్దని నా సజెషన్.